హలో ఫ్రెండ్స్, చికెన్తోని 2 రకాల రెసిపీలు చేస్తున్నా. అది నా ఓన్గా చేసే రెసిపీలు అనమాట. ఎవరు ఇంతవరకు చేయలేదు. మీరు కూడా కేజీ చికెన్ తీసుకున్నానండి. 1 స్పూను పసుపు వేసా, 1 స్పూన్ ఉప్పు వేసా, 1 సగం నిమ్మ చెక్క వేసి, కాస్త 1 చెంచాడు పెరుగేసా. వేసి బాగా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టానండి. 1.5 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసా. చల్లగా కూడా ఉంది. ఇప్పుడు ఇది 2 రకాల రెసిపీలు చేస్తున్నాం కదా. ఇప్పుడు కాస్త మెత్తటి ముక్కలు తీస్తానన్నమాట. చూడండి, ఇలాగ నానబెట్టుకోవడం వల్ల మంచిగా చికెను పీస్గా రాకుండా బాగా గ్రేవీగా జ్యూసీగా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి, ఇది ఫ్రై చేయబోతున్నాను. ఈ ఫ్రైకి ఏమేమి వేస్తాను అనేది చూడండి. 1 స్పూను శనగపిండి అండి, కార్న్ఫ్లోర్ పిండి 1 టేబుల్ స్పూన్ వేస్తున్నా. ఇవి కాంప్లెక్స్ అండి, ఇవి 1 చిన్న కప్పు. ఇవి కాస్త ఇలా నలిపి పెట్టుకుందాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి, ఇందాక వేయలేదు, ఇప్పుడు వేస్తున్నా 1 స్పూను. ఇది చికెన్ తందూరి మసాలా 1 స్పూన్ వేసా. 1 స్పూను కారం వేసా. 1 చుక్క నీళ్లు జల్లుకొని కలుపుదాం. ఇదిగోండి, ఇలా కలిపి పెట్టుకోవాలి. ఈ కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, వేసి ఫ్రై చేసుకుందాం. ఆయిల్లో వేసుకోవాలి. ఇలాగా వేగాక బాగా డీప్ ఫ్రై అయ్యాక తీసుకోవాలి. లో ఫ్లేమ్లోనే మంచిగా వేపుకోవాలండి. హై ఫ్లేమ్ పెడితే వేగదు. ఇప్పుడు దాకా లో ఫ్లేమ్లో వేయించుకున్నాం కదా, కాస్త నూనె వేడెక్కనివ్వాలి. మంట పెద్దగా పెడుతున్నామండి. కూడా వేసుకుందాం. అలా మీ బాండీ సైజుని బట్టి, ఆయిల్ ఎంత పోసారో దాన్ని బట్టి కొద్దిగా ముక్కలు వేసుకొని వేపుకోవాలి. ఈ సెకండ్ టైం కూడా వేగిందండి. వేగిందని మనకు ఎలా తెలియాలంటే, ఈ నురగా ఆ చిటపట అదంతా ఆగిపోద్ది కదా, అప్పుడు వేగింది అనుకోవాలి. లోపల కూడా బాగా దోరగా వేగుతుందన్నమాట, మంట స్లోగా పెట్టుకుంటే. క్రిస్పీగా వచ్చింది. ఈ కర్రీకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆనియన్స్ కట్ చేసి వేసుకుని, ఆనియన్ కాస్త వేగనివ్వాలి. ఇలాగా ఆయిల్లో కొంచెం వేగినాక దాంట్లోకి 1 టీ స్పూను అల్లం వెల్లిపాయ పేస్టు వేసుకున్నాం. మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ కూడా వేసుకున్నాం. ఈ ఆయిల్, అల్లం వెల్లిపాయ పేస్టు అంతా ఈ ముక్కలకు పట్టేలాగా ఒకసారి కలపాలి. చికెను పచ్చివాసన పోయి లోపల ఆయిల్ మొత్తం బయటకు వచ్చేలాగా, నీరంతా ఇంకిపోయేలాగా కాసేపు మగ్గనివ్వాలి. తాలింపులో ఒకసారి కలుపుకొని ఇంకా మూత పెట్టుకున్నాం 2 నిమిషాలు. పక్కనే ఇంకొక ప్యాన్ పెట్టుకొని అది వేడయ్యేలోపు ఇప్పుడు ఇదిగోండి, ధనియాలు, పచ్చి కొబ్బరి, జీడిపప్పులు, ఇది సాజీరా, పెద్ద ఇలా, ఇది మరాఠీ మొగ్గ, 1 చెక్క, ఇవి ధనియాలు, ఇవన్నీ లవంగాయలు, 6 లవంగాయలు, ఇవన్నీ వేయించి మసాలా తయారు చేసుకుందాం. ఈ చల్లార్చుకొని మిక్సీ పెట్టుకోవాలి. చూడండి వాటర్ పైకి వచ్చినాయి.
ఆ వాటర్ అంతా ఇనికిందాకా ఇలాగే 2 నిమిషాలు ఉంచుకోవాలి పొయ్యి మీద. ఇదిగోండి, మనం వేసిన అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా ముక్కకు బట్టి మంచి వాసన వస్తుంది కదా. ఈ టైంలో మనం ఒక 3 టమాటాలు 2 పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాం. ఆ టమాటా ముక్కలు కాస్త మెత్తబడిన దాకా ఇలాగే మగ్గించుకోవాలి. మూత పెట్టి మగ్గించాలి. కాస్త మిక్సీ పట్టుకుందాం. మిక్సీ ఇలా పట్టానమాట. కాస్త నీళ్ళు వేసి మెత్తగా పట్టా. చూడండి, టమాటా ముక్కలు కూడా కాస్త మగ్గినాయి కదా. ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని ఇందులో వేసుకున్నాం. చికెన్ కలిపేటప్పుడు కాస్త ఉప్పు వేసాను కదా, ఇప్పుడు కొంచెం 1 స్పూన్ అంతా ఉప్పు వేస్తున్నా. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే కారం కూడా 2 స్పూన్లు కారం వేసా. ఇప్పుడు మా చెట్టుకు కాసిన ఆల్పైసెస్ ఆకులు వేస్తున్నాం, ఇంకా మంచి వాసన కోసం. అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి అన్నమాట ఆల్పైసెస్ ఆకు అంటే. బిర్యానీ ఆకుకి సంబంధించిందే కానీ ఇది వేరే జాతి. వాటర్ వేస్తున్నానండి కాసిని. ఇంకా మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇంకా కాసిన వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. గ్రేవీ తక్కువ కావాలంటే తక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. ఇంకా ఇప్పుడు ఒక 10-15 నిమిషాలు బాగా ఈ గ్రేవీ ఇదంతా ఉడకనివ్వాలి. ఈ ముక్కకు పట్టాలి అన్నమాట. మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఒక 10 నిమిషాలు మంచిగా ఆ గ్రేవీ మొత్తం చిక్కబడ్డదాకా పులుసు ఉడికించుకోవాలి. చికెన్ రెడీ అయ్యిందండి. బాగుంది, గుమగుమలాడిపోతుంది. గ్రేవీ కూడా ఇట్లా ఆయిల్ పైకి తేలింది కదా, బాగుంది గ్రేవీ. ఓకే, ఇంకా స్టవ్ ఆఫ్ చేద్దాం. ఫైనల్గా కొత్తిమీర చల్లుకుందాం. ఇదిగోండి, ఇది మిల్ మేకర్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, చికెన్ పులుసు చూసారు కదా. చికెన్ ఫ్రై ఎలా ఉందో ఇప్పుడు నేను తినబోతున్నాను. తిని చూసి చెప్తా. చికెన్ కూడా భలే ఉడికింది. ఫ్రై కూడా చూడండి, బాగా లోపల కూడా బాగా ఉడికింది. పైన క్రిస్పీగా ఉంది, లోపల సాఫ్ట్గా ఉంది. ఇంకా రైతా కూడా చేశాను. ఈ రెసిపీ ఎలా తయారు చేశాను అనేది మీరు కూడా చూసి ఇదే విధంగా చేసుకొని ఎలా ఉందనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. అబ్బా బాగుంది అని నా గొప్ప నేనే చెప్పుకోవడం కాదు, నా డప్పు నేను కొట్టుకున్నట్టు ఉంటుంది. మీరు కామెంట్ చేయండి ఎలా వచ్చింది, బాగుందా బాగాలేదా అని. నేను ఇవాళ బాగుంది ఈ రెసిపీ అని నేను చెప్పనండి. ఈ వీడియో మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ ఆప్షన్ టచ్ చేయండి. బాయ్.